నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. ఫిబ్రవరి 28న కేసు తుది విచారణ జరగాల్సి ఉండగా ఆ రోజు సమయం సరిపోకపోవడంతో కేసును వాయిదా వేశారు. మద్యం కేసులో విచారణకు రావాలని గత ఏడాది ఈడీ జారీ చేసిన నోటీసుల్ని కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఎవ్వరికి వీళ్ళకు పట్టింపు ఉండదు. వాళ్ళకి సంబంధించినటువంటి దానికి వాళ్ళ వరకు వస్తేనేమో అన్ని వసతులు కావాలి, అన్ని హక్కులు కావాలి, కానీ బాధ్యతలను స్వీకరించే దశలో మాత్రం ఎవరికి ఉండదు. వాళ్లకు మాత్రమే ప్రత్యేకంగా ఉండాలి వాళ్ళు వచ్చే క్రమానికి. కానీ తప్పు చేసినామా తప్పు చేయలేదనేటువంటిది చూడాలి. ఆఖరికి ఈ పిటిషన్లు చేయబట్టి లిక్కర్ కేసులు చేయబట్టి కవిత నిజామాబాద్లో కూడా పోటీ చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళింది. మరి వాళ్ళ ఏమైనా భవితవ్యం ఉంటుందా? ఇది ఇచ్చిన వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? సిబిఐ అరెస్ట్ చేస్తుందా? సుప్రీంకోర్టు ఎట్లా దానిపైన స్పందిస్తుంది ఏంటనేది చూడాలి. కానీ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో కవితకు సంబంధించిన కేసు ప్రత్యేకంగా ఎందుకు చూడాలి? మీరు అంతా కలిసి కామన్గా జరిగేటువంటి దాంట్లో ఉండాలి, కానీ ప్రత్యేకమైనటువంటిది ఏమీ లేదనేది సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యలు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో కవితకు ప్రత్యేకంగా ఒక షీల్డ్ ఇచ్చేటువంటి అంశం పైన ఎక్కడ కూడా క్లారిటీ లేదు అనేటువంటి అంశాన్ని మాత్రం గమనించాలి. కవిత ఎట్టి పరిస్థితుల్లోనే అరెస్ట్ అవుతారనేటువంటిది క్లారిటీ ఉంది. సో లిక్కర్ కేసులో పీకల్లోతూ కూరుకుపోయినారు. అటు అరవింద్ కేజ్రీవాల్, ఇటు కవిత ఇవ్వాల కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి ఏదో ఒక రోజు వీళ్ళిద్దరూ అరెస్టు కాక తప్పని పరిస్థితులు ఉన్నాయి. 4 రోజుల పాటు అది మరిపించడం కోసం ప్రత్యేకంగా ఇంకేదో మేము అభినవ హరిశ్చంద్రులము, సీతారామచంద్రులము అని చెప్పుకునేటువంటి ప్రయత్నము, సత్యం మా వైపు ఉంటేనే చెప్పుకుంటారు, కానీ అవినీతి చేశారు అనేటువంటి విషయాన్ని ప్రజలు చాలా గట్టిగా నమ్ముతున్నారు. దాన్ని తప్పించుకోవడం కోసం మహిళా రిజర్వేషన్లని, దాన్ని తప్పించుకోవడం కోసం ధర్నాలని, ఇట్లాంటి ఏం చేసినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో మాత్రం లేరు అనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశము.